నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మద్యం విక్రయాలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు. మద్యం అండతోనే ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఎద్దేవా. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్న ఎమ్మెల్యే. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీపై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్. జైలులో దేవినేని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న హర్షకుమార్. ఖానాపూర్ లో టీఆర్ఎస్ కు షాక్. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పార్టీ సభ్యత్వానికి టీఆర్ఎస్ నేత రాజీనామా. హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు పిఎస్లను సందర్శించిన సిపి. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ ఆదాయం లేని రాష్ట్రానికి అప్పులు ఎలా పుడుతున్నాయని ప్రశ్నించారు. భవిష్యత్తు ఆదాయంపై ఇప్పుడు అప్పులు చేయటం ఎక్కడా లేదని, మద్యంపై ఆదాయం వస్తుందని బ్యాంకు నుంచి అప్పులు తెస్తున్నారని విమర్శించారు. కేంద్రం శాఖలకు ఇచ్చే నిధులను రాష్ట్ర పథకాలకు మళ్లిస్తున్నారని, ఆర్థిక తప్పిదాలపై కేంద్ర వ్యవస్థలకు బీజేపీ ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. మద్యంపై హామీ ఇచ్చి అప్పులు తెస్తున్నారని, తప్పులు చేస్తున్న అధికారులు కూడా శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా నవరత్నాలకి వాడుతున్న తీరు ఏదైతుందో ఇది కూడా అత్యంత ప్రమాదకరం. విద్య సంబంధించిన ఏవైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్వశిక్ష అభియాన్ నిధులు కానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కానీ, రూసా ఫండ్స్ని కానీ కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసి ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే ఒక కొత్త కార్పొరేషన్ క్రియేట్ చేసింది. ఆ కార్పొరేషన్స్కి ఈ నిధులు మళ్లించి అప్పులు తెచ్చి వీళ్ళకి సాయం చేస్తానని చెప్పి ఒక బూచి చూపించి అన్ని యూనివర్సిటీస్ దగ్గర నిధుల్ని ఏ విధంగా కొల్లగొట్టింది. ఇది అత్యంత దారుణం. ఇవాళ యూనివర్సిటీస్ పరిస్థితి అతి దారుణంగా ఉంది. యూనివర్సిటీలో ఇవాళ జీతాలు కట్టలేని, పెన్షన్స్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి యూనివర్సిటీలో ఉంది. కోవిడ్ కారణంగా విద్యార్థులు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కేవలం కేంద్రం ఇచ్చే నిధులు, యూజీసీ గ్రాంట్స్ కానీ, రూసా ఫండ్స్ పైన డిపెండ్ అయి నడుస్తున్న తీరులో ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్కొని దారి మళ్లించడం ఏదైతుందో మొత్తం విద్యా వ్యవస్థనే కూలేటట్టు ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన కూడా మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇవాళ మాకు ఎన్ఈపీ మీద ఎమ్మెల్సీస్ యొక్క మీటింగ్ ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ మీటింగ్ మన విద్యాశాఖ మంత్రి పిలవటం జరిగింది. ముఖ్యంగా ఎన్ఈపీని రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేయాలని మేము అడుగుతున్నాం. ఎన్ఈపీని అమలు చేయాలంటే ముఖ్యంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయాలంటే నిధులు కావాలి. ఇవాళ నిధులు ఏ విధంగా తీసుకొస్తారని మొదటి ప్రశ్న ఆ విధంగా అడగడం జరుగుతుంది. రెండోది, మాతృభాషలో విద్యా విధానం స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి సుమారు 18 ఇంజనీరింగ్ కాలేజెస్లో 5 భాషలు, భారతీయ భాషల్లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్య అందించే విధంగా ప్రయత్నం ఎన్ఈపీ ద్వారా చేస్తానని చెప్పిన ఒక అద్భుతమైన విషయం. ఇవాళ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి డిగ్రీ కాలేజ్ వరకు తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకొస్తానని ఏ విధంగా చెప్తారు? ఇవాళ ఎన్ఈపీని మీరు అమలు చేయాలంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు మాధ్యమాన్ని అమలు చేయడానికి ఏ చర్యలు తీసుకుంటారు? వీటిని తప్పకుండా ప్రశ్నిస్తాం. ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో పాటు ఈ విధంగా మన భాషని కూనీ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటే ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలంటూ పాలకొల్లు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ, కేంద్ర న్యాయస్థానంలో ఉత్తర్వులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. గతంలో టీడీపీ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశామని, వాటి బిల్లులు పెండింగ్ తో బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించి బిల్లులు చెల్లించకపోతే అధికారులను కంటెస్టెంట్ ఆఫ్ కోర్టు కింద శిక్షలు తప్పదని హెచ్చరించారు. దొంగేసాలు ఎత్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ప్రజలు మీ దగ్గర నుంచి మీరు అప్పు చేసిన డబ్బు
ఈ ఉన్నప్పుడున్న ఆ పరిస్థితుల కంటే కూడా దారుణమైన పరిస్థితులు ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లలో కనిపిస్తుంది. ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే, ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే, ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే, ఉపాధి హామీ 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 పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పథకం బిల్లులు వెంటనే, ఉపాధి హామీ పథకం బిల్లులు వెంటనే, ఉపాధి హామీ పథకం బిల్లులు వెంటనే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే ఏ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏ జడ్పీటీసీ ఎంపీపీ ఎవరో కూడా సొంత పనులు కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు, అది కూడా మీ అధికారులు మీ కలెక్టర్లు ఆ రోజుని వాళ్ళ చేత పరిగెత్తించి టార్గెట్ ఇచ్చి పనిచేయించారు. ఆ రోజు ఇది పంపించేయండి, ఆ రెండు ఎలకంచెలు పంపించేసి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. అందుకే ఈవేళ ఏదైతే ఉపాధి హామీ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ చెల్లించాలని కేంద్రం చాలా క్లియర్గా మెమోలు ఇచ్చి, అట్లా చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాలని క్లియర్గా మెమోలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను లెక్క చేయదు ఈ ప్రభుత్వం. చాలా క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు చాలా ఘాటుగా ఆ రోజు తీర్పిచ్చారు. ఈ నెల 1వ తేదీ ఆగస్టు 1వ తేదీ లోపల పెండింగ్ బిల్లులు కనుక క్లియర్ చేయకపోతే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఏదైతే పంచాయతీరాజ్ సెక్రటరీ కోర్టుకు రావాల్సి ఉంటుందని చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. మరి కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయలేనటువంటి స్థితిలో ఈరోజు ఎవరైతే ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ఎన్ఆర్జీఎస్ని ఉపయోగించుకుని రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం దగ్గర ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని ఆ రోజు పెద్ద ఎత్తున వాడకి ఇంటింటికి సిమెంట్ రోడ్లు వేసాం, పంచాయతీ ఆఫీసులు, అంగన్వాడీ బిల్డింగులు, డ్వాక్రా బిల్డింగులు మరి ఇవన్నీ కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చినప్పుడు జైలర్ డ్యూటీలో ఉన్నారని, సెలవులో ఉన్న సూపరింటెండెంట్ రాజారావును బదిలీ చేయడం సిగ్గుచేటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజారావు బదిలీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దళితుల పట్ల సీఎం జగన్ వివక్షత చూపుతున్నారని విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దేవినేనిని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ, దేవినేని హత్య కుట్రపై హైకోర్టు సమోటుగా విచారణ చేపట్టాలని హర్షకుమార్ కోరారు. వైసీపీ ప్రభుత్వంలో 70 మంది సలహాదారులను పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం బినామీ పేర్లతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మైనింగ్ మాఫియాలో కలెక్టర్లు భాగస్వామి అవుతున్నారని హర్షకుమార్ విమర్శించారు. సూపరింటెండెంట్ రాజారావు గారికి ఇంకా పదవీ కాలం ఉంది, ఆయన వచ్చి 2 years అవ్వలేదు. మామూలుగా ట్రాన్స్ఫర్ అయి ఉన్నట్లయితే దీనికి ఎవరో పట్టించుకునేవారు కాదు. కానీ దేవినేని ఉమ ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమంగా కేసుల్లో ఇరికించి ఆయన్ని తీసుకుని వచ్చి సెంట్రల్ జైల్లో అప్పచెప్పినప్పుడు మరి వాళ్ళకి ఏమనుమానం వచ్చిందో కానీ ప్రభుత్వానికి ఇమీడియట్గా సూపరింటెండెంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అంటే దళితుల మీద జరిగే అక్రమాల్లో జరుగుతున్న అక్రమాల పరంపరలో ఇదొక విషయం. ఎందువల్లంటే నేను దీని గురించి దేవినేని ఉమా గురించి మొదటి రోజే మాట్లాడాల్సింది. ఎందుకంటే సిమిలర్ కండిషన్లోనే నన్ను అరెస్ట్ చేశారు. నేను కూడా కారు దిగలేదు, కారు దిగకపోయినా కానీ సేమ్ పాపం ఆయన దేవినేని ఉమా కూడా ఎక్కడా కూడా కారు దిగిన ఫోటో అన్నది మనకి ప్రెస్లో కనిపించలేదు, కారులోనే కూర్చున్నాడు. అయినా కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఆయన మీద 307
అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆయన తీసుకుని వచ్చారు బాగానే ఉంది. అక్కడ విజయవాడలో పెట్టాల్సింది తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 29వ తారీఖుని తీసుకొచ్చినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు గారు అక్కడ లేరు. ఆయన జైలర్ ఒక ఆయన అడ్మిట్ చేసుకున్నాడు సెంట్రల్ జైల్లో. ఆయన ఏదో చిన్న ఫేవర్ లాగా దేవినేని ఉమాకి ఫేవర్ చేశాడని ప్రభుత్వానికి వెళ్ళిన నివేదిక. నేను కనుక్కుంటే తెలిసిన విషయం, ఎవరో జైలరు ఫేవర్ చేస్తే ఆ జైలర్ మీద యాక్షన్ తీసుకోవాలి. డ్యూటీలో లేని సూపరింటెండెంట్ రాజారావు గారిని ఆయన సెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళాడు. ఆ సెలవు పెట్టిన సూపరింటెండెంట్ని ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కాంట్రవర్సీ వస్తుందనుకున్నప్పుడు ఆ కాంట్రవర్సీలోకి ఎస్సీ ఆఫీసర్లు వేయడం, ఆ తర్వాత ఎస్సీ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవడం చాలా పరిపాటు అయిపోయింది. సెంట్రల్ జైల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడర్ల గంగ నరసయ్య తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మంత్రి కేటీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డిలకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 సార్లు నాన్ లోకల్ మహిళను ఎమ్మెల్యేగా గెలిపించి తారా తప్పు చేశామని, ఎమ్మెల్యే రేఖానాయక్ తనను తీవ్ర ఆర్థిక మానసిక ఆందోళనకు గురి చేశారని కంటతడి పెట్టారు. తన ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే రేఖానాయక్ ఫోటోలను తీసి నిరసన తెలిపారు. రూపాయలు విరాళం ఇచ్చినట్టు దాకా పెట్టుకొని నేను మీ సాగును మిమ్మల్ని పెట్టుకొని పూజించిన చాలు నాకు అయిపోయింది. తిన్నారా? మీకు మీ ఫోటోలు కూడా నా ఇంట్లో అవసరం లేదు. పార్టీ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించిన నేను వ్యవసాయ శాఖ మంత్రుల గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నేను నా రాజీనామాను సమర్పించిన. ఇగో విలేకరుల సమావేశం ఏర్పడిసి ఇక్కడ విలేకరులు వచ్చి కూర్చున్నారు. నేనేం చేయాలి? తమ్ముడు పెట్టినా ప్రెస్ అంతా ఇక్కడనే ఉన్నారు అన్న. ఏం చేద్దామన్నా? అక్కడ ఆత్మగౌరవం ఆత్మభావం చంపుకొని బతుకులు ఎందుకన్నా? చచ్చిపోకపో ఇక్కడ బతికేదానికన్నా. కార్యకర్తలందరూ చచ్చిపోతున్నారన్న. స్థానికేతరులను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మనము స్థానికేతరులను తెచ్చుకొని పెట్టుకొని కేసీఆర్ యొక్క పార్టీ పరువు తీస్తున్నారు. ఇక్కడ ఈ ప్రజల్లో పార్టీ పరువు తీస్తున్నారు. పార్టీ పరువు పోతుందన్న. పార్టీని కాపాడే వాళ్ళు లేరు ఇక్కడ. కేవలం వ్యాపారం, డబ్బు వ్యాపారం. నేను తెలంగాణ ఉద్యమంలో 2009 మలిదశ ఉద్యమంలో నేను ఉద్యమకారుడిగా ఉద్యోగములు ఉంటూ ఉద్యమకారుడిగా ఎంతోమంది ఉద్యమకారులను ముందుకు నడిపిస్తూ నా యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ కోసం ఉపాధి వద్దన్నది చెప్పులు లేకుండా ఉద్యమం నడిపించిన, పాదరక్షలు ధరించకుండా ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ గారు ఫోటోలు దిగే సందర్భంలో కూడా భూతం మీద చేసి న్యూఢిల్లీలో తుగ్లక్ రోడ్లో వారి ఇంట్లో ఫోటోల కదా మొదలైతే మీరు ఉద్యమం చేయండి, మనం తెలంగాణ సాధించుకున్నాక ఎన్నెన్న ఫోటోలు దిగుదాం అంటుండే. అంత గమ్మత్తుగా మాట్లాడుతుండే. అట్లాంటి సందర్భం లోపల మరి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానికేతరురాలు అయినప్పటికీ శ్రీమతి అద్మీరా రేఖా నాయక్ గారికి వారికి టికెట్ కేటాయించడం జరిగింది. స్థానికేతరు నాన్ లోకల్ అయినప్పటికీ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నూతన సిపి వి సత్యనారాయణ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు, శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి, ఏసీపీ ఆర్ ప్రకాష్, జమ్మికుంట సిఐ రామచంద్రరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్గా సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందు హుజూరాబాద్ రావడం జరిగింది. హుజూరాబాద్ తర్వాత ఈరోజు అవగాహన కోసం జమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న విలేజ్లు ఇక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక్కొక్క మండలంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఒక్కొక్క డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. హుజూరాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. మా పోలీసు బాధ్యత ఏంటంటే శాంతి భద్రతలను కాపాడటం, ప్రజాశాంతిని భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం. మీ అందరికీ తెలుసు, హుజూరాబాద్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీని నేపథ్యంలో ఎన్నికల ముందు, అంటే నోటిఫికేషన్ ముందు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరియు కౌంటింగ్ అయిన తర్వాత 3 ఫేజుల్లో మా యొక్క పోలీస్ యొక్క విధులు చాలా కీలకంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఘర్షణపూరిత వాతావరణం కానీ, వైషమ్యాలు కానీ, కుల మత భేదాలు ఎక్కడ కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఒకటి. సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యాత్మక వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా అప్రమత్తతతో ఉండటం, తద్వారా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించడం. వాతావరణాన్ని చెడగొట్టడానికి, లేకపోతే ఘర్షణపూరిత వాతావరణం ప్రేరేపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హుజూరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సందర్భంగా ఇక్కడ మనకి 4 మండలాలు ఉన్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట, ఎల్లందుకుంట, వీణవంక. కరీంనగర్ కమిషనరేట్లో 2 మున్సిపాలిటీలు, చాలా విలేజెస్ ఉన్నాయి. ఒక జమ్మికుంటలోనే చూస్తే ఆల్మోస్ట్ 20 విలేజ్లు, రూరల్ విలేజ్లు ఉన్నాయి. మున్సిపాలిటీ ఉంది, 77 బూత్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీటన్నిటినీ ఆల్రెడీ మన ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పుడు వరకైతే ఎటువంటి సమస్య లేదు. అయితే కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్ భాషా పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రిగా రోడ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా 29వ డివిజన్లో మరి 14th ఫైనాన్స్ కింద 52 లక్షల రూపాయలతో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇవాళ సీసీ రోడ్స్కు, మరి సీసీ డ్రైన్స్కు మరి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్వహించాలి అని ఈరోజు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్లు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న పరిస్థితి కూడా దానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో కూడా ఈరోజు ఒక ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఇది ఆంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటి యూనివర్సిటీ.
ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మనకు ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసం. ఎందుకంటే మనవాడు మన జిల్లావాసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మనకు, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఇస్తుంటే మరి ఈరోజు రాష్ట్రానికి ఒక పక్క ఏదైతే కరోనా వల్ల మరి కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ జిల్లాను ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి అనే ముఖ్యమంత్రి గారి ఒక దృఢ సంకల్పం. మరి అలాంటి ఒక సువర్ణ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే కడప నగర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాల వల్లనే ఖచ్చితంగా ఈ నగరం ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాం. మా యొక్క ఆశయం కూడా అదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పాలక వర్గం, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా కృషి చేస్తారు. మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి అని కూడా కడప నగర ప్రజలకు అందరికీ కూడా నా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను పెన్షన్దారులను మోసం చేస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉద్యోగులకు పెన్షన్దారులకు హామీలను ఇచ్చారని వాటిని అమలు చేయకుండా మోసం చేస్తుందని అన్నారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాలను అమలు చేయడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా నేటికి అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులను దారుణంగా నమ్మించి మోసగించింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అటు ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి 4 ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది వైకాపా పార్టీ. 1 సిపిఎస్ రద్దు, 2 పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, 3వది సకాలంలో పిఆర్సీ అమలు చేయడం, 4 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం. ఇవి ప్రధానమైన 4 హామీలు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలైంది, 26 నెలలైంది. ఈ 4 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. సిపిఎస్ రద్దుకు సంబంధించి అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపల రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. వారం కాదు, 117 వారాలైంది. కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప సిపిఎస్ రద్దు కాలేదు. ఇక 2వది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం. సిపిఎస్ రద్దు కాలేదు కాబట్టి ఆ 2వ సమస్య ఉత్పన్నం కాలేదు. ఇక 3వది సకాలంలో పిఆర్సీ అమలు చేయడం. ఇప్పటికీ 3 సంవత్సరాలైంది. 2018 జూలై నుంచి 11వ పిఆర్సీ అమలు కావాలి. 2021 జూలైలో ఉన్నాం. 3 సంవత్సరాలైంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల నెలలైంది. పక్కన తెలంగాణ పొరుగు రాష్ట్రంలో అక్కడ 11వ పిఆర్సీ అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పిఆర్సీ గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. ఇక 4వది కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్. రెగ్యులరైజేషన్ దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఊరుతాయో భయపడే పరిస్థితి. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు అన్నారు. హైకోర్టు బిల్లులు క్లియర్ చేయాలని ఇచ్చిన ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వల్ల 6,125 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని హైకోర్టు ఆదేశాల మేరకు బిల్లుల విడుదల చేయాలని అన్నారు. అనంతరం ఎన్డీఓకి వినతి పత్రం అందజేశారు. జగన్
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఉపాధి హామీ నిధులను వెంటనే మంజూరు చేయాలి. ఉపాధి హామీ నిధులను వెంటనే ఆమోదించాలి. హైకోర్టు ఆదేశాలను ఉపాధి హామీ నిధులపై వెంటనే అమలు పరచాలి. హైకోర్టు ఆదేశాలను ఉపాధి హామీ నిధులపై రచించాలి. రాష్ట్ర ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి 5 డిమాండ్లతో కూడా వినతి పత్రాలను ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాను చేపట్టారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా నెలాఖరు లోపల ఉపాధి హామీ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నారు. ఉపాధి హామీ బిల్లును వెంటనే హైకోర్టు ఉత్తర్వులను వెంటనే హైకోర్టు ఉత్తర్వులను వెంటనే హామీ పెండింగ్ బిల్లులను వెంటనే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉపాధి పథకం బిల్లులను వెంటనే ఉపాధి హామీ బిల్లులను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు దాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందంటే రెక్కల కష్టం మీద ఉపాధి హామీ పథకం కింద జాతీయ ఉపాధి హామీ పథకం అనింది. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలైనటువంటి వాళ్ళు కనీసం వాళ్ళకి 100 రోజులో 150 రోజుల్లో పని కల్పిస్తే ఆ వచ్చిన వేతనంతో పేదవాళ్ళు బతుకుతారనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకం పెట్టారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేసినారనే ఉద్దేశంతో ఒక కక్షపూరితమైన ద్వేషంతో పగతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో పరిపాలిస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి లేకపోతే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి? రాగద్వేషాలు లేకుండా కులమతాలకు అతీతంగా మీరు ప్రమాణం చేసిన రోజు చెప్పిన మాటలు ఇవి. శాసనం ద్వారా నిర్మితమైన దానికి నేను కట్టుబడి పనిచేస్తా అని చెప్పి ప్రమాణం చేసిన మీరు ఇవాళ మాట తప్పినారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో పనులు చేసినారనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు దాటుతుంటే మీరు బిల్లులు ఇలా. నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతానా, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంది. 100,000 కోట్ల అప్పులు తెస్తున్నారు. నవరత్నాలకు అంటున్నారు, మేము దానికి డబ్బు ఇచ్చినాం దీనికి డబ్బు ఇచ్చినాం అంటున్నారు. పేదలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి డబ్బు ఇవ్వాలనే ఆలోచన మీకు ఉందా లేదా? రాష్ట్రకు ఎంత దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే ఎక్కడో లేదు అక్కడ రాజ్యం అయిపోయింది. వాళ్ళ రాజ్యాంగమే అమలవుతుంది. అత్యున్నతమైన న్యాయస్థానమైన హైకోర్టు పెండింగ్ లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో మద్యం విక్రయాలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు. మద్యం అండతోనే ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఎద్దేవా. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్న ఎమ్మెల్యే. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీపై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్. జైలులో దేవినేనిని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న హర్ష కుమార్. ఖానాపూర్ లో టీఆర్ఎస్ కు షాక్. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పార్టీ సభ్యత్వానికి టీఆర్ఎస్ నేత రాజీనామా. హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు పిఎస్లను సందర్శించిన సిపి. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.